ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वरा महोत्साह रमणीश्वरा त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर सदा शिव समान अस्मदाचार्यपर्यन्ता विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ सद्गुरुदेवाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्।
विद्महे ज्ञानप्रदाय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। ॐ स्वाहाय विद्महे अजलप्राय धीमहि तन्नो ऋषिकेन्द्रः प्रचोदयात्। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्. ప్రేమ దర్శనము అనే నారద భక్తి సూత్రాలను విచారణ చేస్తున్నాం. 47 అయిపోయిందండి. 48వ సూత్రం. యః కర్మఫలం త్యజతి కర్మాణ్యపి సన్యస్యతి తతో నిర్ద్వంద్వో భవతి. 3 అంశాలను భక్తి, ఇది భక్తి, ఇది భక్తి, ఇది భక్తి, ఇది మాత్రమే భక్తి అని మనకి ఇప్పుడు 3 శ్లోకాలు చెప్తాం. 46, 47, 48. ఎవడు కర్మఫలములను త్యజించునో, క్రమముగా కర్మలను కూడా వదిలివేయునో, ఎవడు శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వములను లక్ష్య పెట్టడో అట్టివాడే మాయను దాటగలడు. ఇలాగే భగవద్గీత వాక్యం కూడా ఉంటుంది. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమపి శ్రీమాన్ మే ప్రియో నర. అర్థమైందండి? మీరందరూ నరులే కదా, భక్తిని ఆచరిస్తున్నారన్నారు కదా. మీకు ఇష్టం వచ్చిన భక్త, నాకు ఇష్టం వచ్చిన భక్త? ఆయన అందులో ఏం చెప్పాడు? నాకు ఇష్టం అయ్యేట్టుగా నువ్వు చేయాలి, కానీ నీకు ఇష్టం వచ్చిన చేసి నన్ను ఇష్టపడమంటావేమిటి? నేను ఇష్టపడాలి అంటే ఈ లక్షణాలు ఉంటేనే నేను ఇష్టపడను. తుల్య నిందాస్తుతిర్మౌని. మానవ జీవితంలో మొట్టమొదటి సమస్య ఇదే. నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు అనాలి, నన్ను. తుల్య నిందా స్తుతి. నేనే అనేటటువంటి బలమైనటువంటి అహంకారం చేత భక్తిలో ఉన్నట్లయితే అది ఈశ్వరుడికి ప్రీతికరం కాదు, పరమాత్మకు ప్రీతికరం. కాబట్టి సకల ద్వంద్వాలను, నిందాస్తుతులు కూడా ద్వంద్వమే, శీతోష్ణములు కూడా ద్వంద్వమే. ఇలా ప్రతిదీ సృష్టి అంతా ద్వంద్వమే, మానసిక ప్రవృత్తి అంతా ద్వంద్వమే. అది మనసు అంటేనే ద్వంద్వాల పుట్ట, వేరే ఇంకేమిటి. అవే కొద్ది పాములు వస్తున్నాడు. కాబట్టి ఎవడైతే గురుమంత్రం అనే వృద్ధలి చేత పుట్టను తవ్వుతాడో వాడు పాము పట్టి ఆడించగలిగినటువంటి నేర్పును సంపాదిస్తాడు. ఆ 2 ఉన్నట్లయితే అప్పుడు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతావు. కాబట్టి కర్మఫలములను త్యజించాలి. శీఘ్రముగా క్రమముగా కర్మఫలాన్ని త్యజించి మళ్ళా రెస్ట్ తీసుకోకూడదట. శీఘ్రంగా క్రమముగా కర్మలను తగ్గించుకుంటూ వచ్చేయాలి, పెంచుకుంటూ పోకూడదు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అది శాంతం వేయలేనంత బరువై దాని కింద మనం నలిగిపోయి తీసుకోవడానికి చేతకాక బంధమై దుఃఖమై ఉత్తర జన్మకు కారణమై అన్న దశకు వెళ్ళిన తర్వాత అప్పుడు అయ్యో అయ్యోకు మర్రో పొద్దు మొదట్లో అనొచ్చుగా. కాబట్టి మనం భక్తి పేరు మీద వీటిని వేటిని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయానన్నా కూడా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఎవరు శీతోష్ణాది సుఖ దుఃఖ ద్వంద్వములను లక్ష్య పెట్టాడో, వెరీ ఇంపార్టెంట్. అదేనండి, ఎప్పుడైతే మనం ఎండలలో ఇక్కడ దీక్షాని 15 రోజులు పెట్టామో మనకి మంజునాథ ఆశీర్వచనం లభించింది. సరైన టైంకి సాధన చేస్తున్నారు. ఇప్పుడు నచ్చారు నాకు. అంతకుముందు నేను మెచ్చేవాళ్ళు. ఎందుకనంటే కైవల్యాశ్రమ సత్సంగ సభ్యులందరూ సుఖాపేక్షకు లొంగిపోయిన వారు. ఎందుకని 4 అంశాలు చెప్పారు. మీ అన్నం మీరు వండుకోరు, 1 అయిపోయింది. మీ ఇల్లు మీరు ఊడ్చుకోరు, 2 అయిపోయింది. దాని 2ంటికి మీరు మంచినట్టున్నారు. 3, మీరు ఎప్పుడు సుఖంగా ఉండే ఋతువులు వస్తాయో అప్పుడు మాత్రమే మీరు సత్సంగాలు ఉంటారు. ఎందుకని? వడిలిపోకూడదు మనం. అర్థమైందండి? 4, ఏ సేవ చెయ్యి. 4 కంప్లైంట్స్. సత్యమే కదా, నాకు చెప్పారు.
కరెక్టే కదా, బాగా అబ్జర్వ్ చేసేది, అంతేనా కదా? అందుకని ఈసారి 4 రివర్స్ ఇలా చేయాలండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే కష్టపెట్టాలన్నది అక్కడ ఉద్దేశ్యం కాదు, మనం మానసికంగా అధిగమించాలి. లేకపోతే ఎప్పటికీ అలా అయ్యో కుయ్యోమర్రో అంటుంటాం, అంటే ద్వంద్వాలకి ఎఫెక్ట్ అయిపోతుంటాం. ఒకసారి కనుక మనం అధిగమిస్తే ఇంక మిమ్మల్ని అదేం చెయ్యలేదని మీకు తెలిస్తే ఒక్క ద్వంద్వాన్ని కనుక మీరు దాటితే ఆ బలంతో అన్ని ద్వంద్వాలని దాటు. అది అందులో ఉన్న రహస్యం. ఎన్నో ద్వంద్వాలు ఉన్నాయి కదా, నీకు చేతనైన శక్తితో ఒక్కదాన్ని దాటు. ఒకదాన్ని దాటితే పగలు రాత్రి కూడా ద్వంద్వమేగా, అర్థమైందంటే అలా ఏదో ఒక ద్వంద్వాన్ని కనుక నువ్వు నీ జ్ఞానశక్తితో కానీ, భక్తి శక్తితో కానీ, మనోబలంతో కానీ, సాధనా బలంతో కానీ, విచారణా బలంతో కానీ, జ్ఞాన బలంతో కానీ అధిగమిస్తే ఒక్కటి దాటితే అన్ని దాటినట్టే. ఆ సులు సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కటి కూడా దాటకుండా లొంగిపోయి జీవిస్తాం, అందువలన సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందుకని మహాత్ములు కర్మఫలమును త్యజించి వేయి క్రమముగా వారు కర్మలను కూడా త్యజించి నైష్కర్మ్య స్థితికి చేరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ కర్మఫల త్యాగమును ప్రోత్సహించెను. కర్మ సన్యాసమున కంటే కర్మఫల త్యాగమే మిన్న అని ప్రోత్సహించాడు. కానీ కర్మ సన్యాసం చేయొద్దనలా, క్రమముగా చేయమన్నాడు. అలా సడన్ గా నాకు రాత్రికి రాత్రి జ్ఞానం వచ్చింది, మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి, ఇంటి వాళ్ళందరూ బయటికి ఇంటేసామనుకోండి, కర్మ త్యాగం అన్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. అండి, మహనీయులు ఫలములను ఆశింపక కర్మలను చేయదు అని క్రమక్రమముగా వారు కర్మలను కూడా త్యజించి వేచి నైష్కర్మ్య స్థితిని, కేవల ఆత్మస్థితిని పొంది. ఈ నైష్కర్మ్య సిద్ధి కలగకుండా కేవల ఆత్మస్థితి కలగదు. తప్పక నిష్కామ కర్మ, నైష్కర్మ్య సిద్ధి, కేవలాత్మ అనుభూతి, ఈ 3 నీ కర్తవ్య కర్మలు. మానవుడై పుట్టిన తర్వాత తప్పక ఏం చేయాలండి అని ఎవరైనా అడిగామనుకోండి, ఏం చెప్తాడు? పుట్టాం కదండి, భోజనం చేయాలి, తర్వాత ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, తర్వాత కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, తర్వాత 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 ఇంతేనా జీవితం అంటే? ఈ ఉందమ్మా అందులో గానుగెద్దు జీవితం తప్ప. ఏ జన్మలైనా ఇదే అంటే గానుగెద్దు జీవితం కాదు మరి. మరి అంతటి జీవితాన్ని గొప్పటవే నాకు అర్థం కాదు. కాబట్టి భగవద్గీత అలా జీవించడాన్ని ఒప్పలేదు. అది గానుగెద్దు జీవితం, పశుతుల్యమైన జీవితం. నేను ఒప్పనన్నాడు పరమాత్మ. ఇది ఏమిటప్పు కూడా రా, లైన్లో రా. నిష్కామ కర్మను ఆచరించు, కర్మఫల త్యాగం చేయదు నీ కర్తవ్య కర్మ. మనిషివై పుట్టినందుకు నీ కర్తవ్య కర్మ, అది గొప్ప కాదు, నీ కర్తవ్యం చెప్పక చేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ లెవెల్ నైష్కర్మ్య సిద్ధి, కర్మత్యాగం కూడా చేయాలి. ఇంకేం చేయాలి? కేవలాత్మ అనుభూతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 సాధించకపోతే ఆ జన్మ వృధా అయిపోతుంది. తప్పక వీటిలో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. సరే, మరియు మహాత్ములు శీతోష్ణ సుఖదుఖ మానవమానాది ద్వంద్వములకు ఎన్నడను లోబడరు. ఒకరు నిందించినప్పుడు కృంగిపోరు, ఒకరు స్తోత్రము చేసినప్పుడు ఊపిపోరు. వారెల్లప్పుడూ సమభావమును కలిగి. అందుకని స్వామి నిర్భయానందలు మనకు 3 మాటలు చెప్పారు. ఏమిటది? సత్వగుణం, సమత్వ భావన, స్వరూప జ్ఞానం. ఏంటండి అవి? సత్వగుణం, సమత్వ భావన, స్వరూప జ్ఞానం. మనం మళ్ళా 3 యాడ్ చేసి ఉన్నది. ఏమిటది? సర్వజ్ఞత్వం, సర్వ వ్యాపకత్వం, సర్వ సాక్షిత్వం. ఈ 6 లక్షణాలు కనుక నీకున్నట్లయితే తప్పక జ్ఞానివై ముక్తుడు. ఈ 6 లేకపోతే మానవ జన్మ పరవబడిపోతుంది. కాబట్టి మానవుడు తప్పక ఈ 6 లక్షణాలను సాధనపూర్వకంగా సాధించాలి. వాటంతటా అవి రావండి. తత్వగుణమైన మనలో ఉంటుంది, కానీ మనం దాన్ని ప్రోత్సహించకపోతే
రజోగుణ తమ గుణాలను త్యజించకపోతే ఆ సత్వగుణం బలపడదు, సాత్విక జీవనం రాదు. కఠినపు మాటలాడుట కూడా రజోగుణమే. మనం జీవితంలో అంతా కఠినపు మాటలు ఆడుతున్నామా లేదు? అలా మాట్లాడకపోతే పని అవదండి. పని సంగతి దేవుడు ఎరుగు. నీ స్థితే చెడిపోతుంది, నీ జన్మే చెడిపోతుంది. ఒక దురభ్యాసం జీవితం అంతా పరుచుకుంటుంది. పని ఫలితం అనే బంధంలో చిక్కుకొని నీ జన్మనే పాడు చేసేస్తుంది. తక్కువ సమస్య పెద్ద సమస్య, చిన్న సమస్యని పెద్ద సమస్యగా మార్చుకోవడంలో మనమే ఉద్దండలం. దాన్ని అక్కడే వదిలించుకోవచ్చు కదా. పునర్జన్మకు కారణమయ్యేటంత సీరియస్ థింగ్ దాన్ని ఎందుకు మార్చుకోవాలి? కాబట్టి చాలా జాగ్రత్తగా రజోగుణ తమో గుణాలను విడవాలి, సత్వగుణంతో జీవించాలి. అనేకత్వం జీవభావన పెద్ద సమస్య. దానికి పరిష్కారం సమత్వం. అన్నీ ఒకటే, రూల్ అవుట్ చేసి పడేయాలి అంతే. ఏదన్నా అడిగాడు, ఇదా అదా, ఏనా బీనా, ఏదైనా అంతే. ఏదైనా ఒకటే సమాధానం. ఎన్నిసార్లు చెప్పాలి? అన్నిటికీ సకల ద్వంద్వాలకి ఒకటే సమాధానం. ఏదైనా మజ్జిగ పోయమంటారా, పులిసేయమంటారు? మజ్జిగ పులిసేయమంటారు? రామ ఏదో వేసుకోపోయాం. చెప్పేది ఎట్లా చెప్పాలట? బ్రతివులు అన్నట్టు చెప్పకూడదట, కఠినంగా చెప్పాలి. లేకపోతే ద్వంద్వాలు దూరం కావండి. మీరు బ్రతివులు అన్నట్టు చెప్పారనుకోండి, సరేలే ఇప్పుడు వినలేదు కాసేపు అయితే ఏమంటాడు, 2 నిమిషాలకి మళ్ళీ వస్తాడు. ఏమంటే మళ్ళీ అదే ప్రశ్న, ఇందాక చెప్పేగా అని గట్టిగా చెప్పను, ఏంటి అలా ఉంది, మళ్ళీ వస్తాడు. కాబట్టి ద్వంద్వముల ఎడల కాఠిన్యము వహించవాలి. ఆ కాఠిన్యం తమో గుణం కాదు, ఆ కాఠిన్యం రజోగుణం కాదు, ఆ కాఠిన్యం గుణాతీతం. అది ఈశ్వర లక్షణం. సుమారుగా దగ్గరగా ఉంటాడు, పొరపాటు పడిపోతారు అనమాట. చేస్తున్నారు ఏమిటి, ఎంత ఆవేశమో, ఎంత కోపమో, ఆయనకేం పని? ఒక్కసారి క్రోధం వస్తే 3 నెలల ఆహారం తిన్నటువంటి శక్తి నష్టమైంది. ఆ విషయం తెలీదా ఆయనకి? ఎందుకు కోపం? ఏం చెప్పదలుచుకున్నాడు? ద్వంద్వాలకి లోపడకూడదు. అది చిన్న సమస్య అనుకుంటున్నావే గాని నువ్వు కిందంత తావిస్తే ఏనుగంత అయిపోతుంది. ద్వంద్వాలు నువ్వు కిందంత తావిచ్చాడు అంతే, పర్వాలేదులే అన్నట్టు అంతే అయిపోతుంది. గోవిందనారాయణ ఏనుగంత అయిపోతుంది. అందుకని ద్వంద్వాల విషయంలో మాత్రం, త్రిగుణాల విషయంలో మాత్రం నువ్వు కిందంత స్థానం కూడా. మానవ జీవితానికి లక్ష్యం స్వరూప జ్ఞానమే, అన్యమేమీ లేదు. కాబట్టి అది కూడా భగవద్గీత వాక్యం. అన్యమైనది ఏది జ్ఞానము, కేవల స్వరూప జ్ఞానం మాత్రమే జ్ఞానమని పిలువబడుతున్నది. అన్యమన్నీ అజ్ఞానమని పిలువబడుతున్నది పరమాత్మ దృష్టిలో. నీ దృష్టిలో కాదు. నీ దృష్టిలో అన్ని జ్ఞానం, ఆయన దృష్టిలో అన్ని జ్ఞానం కాదు. కేవలం స్వరూప జ్ఞానం మాత్రమే జ్ఞానం, అన్య జ్ఞానములన్నీ అజ్ఞానములే. నాకు వంట చేయటం బాగా వచ్చండి, నా లెక్కలు అజ్ఞానమే. నాకు మాట్లాడటం బాగా వచ్చండి, చాలా అవార్డులు వచ్చినాయి నాకు మాట్లాడడంలో, అజ్ఞానం. నేను డాక్టర్ వైద్య వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి ప్రతిభ సంపాదించానండి, అజ్ఞానమే. నేను బాగా వాదిస్తానండి, నువ్వు కూడా అదే. కాబట్టి మనం వ్యవహారంలో చెప్పేవన్నీ పరమాత్మ దృష్టిలో ఏమిటి? కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఏది స్వరూప జ్ఞానమో గుర్తెరగాలి. గుర్తెరిగిన తర్వాత ఏం చేయాలి? సర్వజ్ఞత్వంతో జీవించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సర్వ వ్యాపకత్వంతో జీవించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సర్వసాక్షిగా జీవించాలి. దెన్ యు ఆర్ రిలీజ్డ్. ఎండ బ్రహ్మాండములు అనేటటువంటి బంధం ఆ సర్వసాక్షికి లేవు. ఎండ బ్రహ్మాండములే లేకపోతే ఇంకా దాంట్లో పుట్టిన కర్మలు, కర్తలు, భోక్తలు వీళ్ళందరూ ఉంటారా? లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బంధమును తొలగించాలి. ఒకరు నిందించినప్పుడు ఆత్మయందు నిలకడను పొందవలనన్నా దేహ భావన, మనోభావన దాటు. 2 దాటాలంటే ఎప్పటికప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది? దేహమే నేను. ఎలా తిప్పలు పడి దీన్ని దాటాడు అనుకోండి, పెద్ద లోపల ఒక మాయల దెయ్యం ఒకటి ఉంటుంది. ఆ మాయల దెయ్యం అట వస్తుంది. అయ్యా
నేను దాని నుంచి ఓటమి నొప్పేసుకున్నాను, ఆ మనసే నేను అంటారు. కాబట్టి దేహభావన, మనోభావన, దేహము నేననడి భావన, మనస్సు నేననడి భావనను సాధన పూర్వకంగా త్యజించాలి. త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, గురు పుణ్యమహోరాత్రం. వ్యాస భగవాను అడిగారు, ఏమండి ఈ మానవులకు అసలే ఎంత చెప్పినా అర్థం కాదు, ఈ 18 పురాణాల సారాంశం ఏమన్నా చెప్పండి అన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, గురు పుణ్యమహోరాత్రం, పగలు తేడా తెలియనట్లుగా పుణ్యం చేయి. పగలు తేడాన్ని గుర్తించడానికి వీలైనంత బిజీగా పుణ్యం చేయి. అందరూ బిజీ బిజీ అంటారు కదా, ఆ బిజీ ఎంత బిజీ అయిపోవాలడా, ఏది పగలో ఏది రాత్రో గుర్తించకుండా ఉండేటట్లుగా ఆ పుణ్యం అనే సేవాయోగంలో మునిగిపో. పుణ్యం అంటే ఏంటి? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, అంటే అదే మౌలిక నిర్వచనం. కాబట్టి పుణ్యం అంటే ఏంటి? పరోపకారం అంటే ఏంటి? సేవ. కాబట్టి భగవాన్ బాబా వారు కూడా ఆ సేవకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పగలు రాత్రి అనే భేదం లేకుండా సేవ చెయ్యి. గురు పుణ్యమహోరాత్రం. తర్వాత ఏం చేయాలండి? భజ సాధు సమాగమం. రెండో పని ఏం చేయాలండి? భజ సాధు సమాగమం. వాళ్ళు నీ దగ్గరికి రారు, నువ్వే వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్ళాలి, సత్సంగం చేయాలి. ఆ భగవద్ అనుభూతిని వాళ్ళ సన్నిధానంలో సంపాదించాలి. అది వేరే మార్గం లేదు. ఆ దైవత్వానుభూతి వారి సన్నిధానంలో తప్ప మరొక చోట లభ్యమగటం చాలా కష్టసాధ్యం. కాబట్టి ఏదైనా క్షేత్రానికి వెళితే అక్కడ ఉన్న మహానుభావుడు ఎవరో వెతికి అతని యొక్క సన్నిధానంలో రాత్రములు గనక నువ్వు సాధన చేసినట్లయితే తప్పక దైవానుభూతిని మనం సాధించవచ్చు, దివ్యానుభూతిని పొందవచ్చు. గురు పుణ్య మహోరాత్రం, భజ సాధు సమాగమం, త్యజ దుర్జన సంసారం. దీంతో పాటు ఏం చేయాలి? పక్కనే చాలా ఉంటాయి నిన్ను పిలిచేవి. ఏమిటవి? హరిషడ్ వర్గాలు కానీ పంచ విషయాలు కానీ. ఏమేమి పిలుస్తాయండి మన్ని? హరిషడ్ వర్గాలు కానీ లేదా పంచ విషయాలు. పంచ విషయాలు అంటే ఏమిటి? విషయ పంచకం. శబ్ద స్పర్శ రూపరసగంధాలు. అర్థమైందండి? పెద్ద సౌండ్ ఎట్టి మరీ పిలుస్తారు వాళ్ళు. ఈ ప్రపంచంలో చూడండి, ఆ కాలుష్యం పెంచేటువంటి వాళ్ళే ఎక్కువ ఆకర్షణీయంగా తయారు చేస్తారు. పాలమ్మేవాడి షాప్కి అలంకారం ఉండాలక్కర్లేదా? అవసరం లేదు కదా. ఆల్కహాల్ అమ్మేవాడికి బోల్డ్ అలంకారం. ఎందుకని? ప్రజలను ఆకర్షించాలి. మరి అది మొత్తం తెలీదా, విషమని తెలీదా? కానీ మరి ఆ ఆకర్షణకు లొంగిపోతుంది, ఆ వ్యసనానికి లొంగిపోతుంది. ఇలా ఎన్నో. ఆ శబ్ద స్పర్శ రూపరస గంధాల పంచ విషయాలు కూడా అలాగ నేను ఆకర్షిస్తాయి. ఆ రిషడ్ వర్గాలు ఆకర్షిస్తాయి. కాబట్టి వాటి ఎడల జాగ్రత్తగా ఉండు. చేజే దుర్జన సంసర్గం. అటువంటి మనుషులను కూడా వదిలిపెట్టేసి, అటువంటి వాతావరణాన్ని వదిలిపెట్టేసి, అటువంటి పరిస్థితులను వదిలిపెట్టేసి. ఏమండి అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నా బాధ్యతలు మర్చిపోయినట్టు కాదా? కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలండి. అటువంటి వాళ్ళ సంసర్గమును త్యజించుట ఉత్తమ ధర్మమే కానీ అధమ ధర్మం కాదు. అలా ఎలా విడిచిపెడతా? ఆయన అసలే మాకు దగ్గర బంధువు. భగవంతుడి కంటే దగ్గర బంధువు ఎవరని అడిగారు అండి. ఏ బంధువు అయినా ఏ బంధుత్వం చెప్పినా భగవంతుడి కంటే దగ్గర బంధువు అంటావా? కాదు కదా. ఎందుకని? ఆ భగవంతుడు ప్రాణనాథుడు, హృదయనాథుడు, అంతకంటే దగ్గర వాడేవాళ్ళు. కానీ మనం కొన్ని బంధుత్వాలకు ఎంత విలువ ఇచ్చేసాం? భగవంతుడి కంటే కూడా ఎక్కువ విలువ ఇచ్చేసాం. అది మన అజ్ఞానం, అది మన దోషం. వాళ్ళకి దుర్జన సాంగత్యం ఉంది, త్యజ దుర్జన సంసారం. ఇవన్నీ చేసామంటే అసలు ఇంతకీ ఏమిటి చేయమంటారు? స్మర నిత్యం అనిత్యత. 24 గంటలు ప్రతి క్షణము ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆ చింతన చేయి, ఆ స్మరణ చేయి. స్మర నిత్యం అనిత్యత అని వ్యాస మహర్షి ఈ 4 మాటలు మానవులకి ఉపదేశంగా చెప్పాడు. ఈ 4 నిత్య జీవన ఆచరణ కలిగి ఉండి దేహ భావన మనోభావన దాటాలి. అందుకనే సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటువారే ఆత్మస్థితిని బడసి మాయను దాటి, అంటే మాయను అధిగమించకుండా ఆత్మానుభూతిని పొందలేరు. ఈ ప్రకారముగా కర్మఫల త్యాగము,
క్రమముగా కర్మత్యాగము, ద్వంద్వ సహిష్ణుత అన్న ఉదాత్త లక్షణములు కలవాడే మాయను దాటగలుగును. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి. आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।